శతానేక శాస్త్రాలకు నేను బందిలా కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీలండూరి కావ్య కళా శోభిత చెంచు సవర దండకారణ్యపు సిరిశేషాచల కలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాడ్ సరసి జమకరందమా మహానది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా సహజ వాయువులనిచ్చిన స్వర్ణగనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త రైతు
పల్టలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి బంగారు భూమి. ఆడి పల్టలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. మన జన్మభూమి. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే రాజ్యం లేదని ఎద్దుల గంటలు మోగినప్పుడే నీలాకాశం ఉదికిన తిలకం నిండుగా దిద్దుకుంటుంది. రైతు పాదమే రామ పాదమని పిల్లగాలులు వాడినంతనే రైతు పాదమే రామ పాదమని పిల్లగాలులు పాడినంతనే అడుగు అడుగు అన్నపూర్ణై పూలతో పులకరిస్తుంది. మమతల మాగాని మన జననీ. ఆగాచిన శ్రీశైలం ధవళేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి.
ఇదేనా మన బాసే వదిలేసి అతను దొరల్లే సూటు బూట ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కటము పట్టుపడిందే పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే బదులు పల్కటము పట్టుపడిందే పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు ఓ పార్వతి చేతికి ఎదురీది వెళ్ళ పొలస చేపలు కోడె తాచులను చంపే కోయిలమ్మలు తెల్లగాటి ఎదురించిన అల్లూరి పన్ను దిప్పుకొండ స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా పింగళి వెంకయ్యెత్తిన భరత జాతి జెండా జెండా భూషా అమరా వెన్నెటి ప్రకాశం పొట్టి శ్రీరాముడు ఉప్పు కాకాని యూటర్ పరిపాలనకు చంద్రసింహ స్వప్నం సుందరయ్య నాగిరెడ్డి కొండపల్లి నీలం గౌతు హత్రన్న ఆత్మను తాకట్టు పెట్టి రాజకీయ సంస్కృతిపై ఎన్టీఆర్ తరవాణం ఏమట్టివి జాతినకు మన సూత కుక్కర కింద నిలువ అర్పలేదట్టువా ఎంత మాట మల్ల యుద్ధమందు కోడి రామమూర్తి పరుగులాటలోన దండమూడి కామినేని కరణం మల్లేశ్వరి మాలి బాలాటలో రమణరావు రమణాచలమయ్యలు కబడిలో కనుమూరి సత్యం శ్వేత నాగలక్ష్మి కళ్యాణి పద్మజమాల షటిలాటలు క్రీతం సింధు గుట్టజ్వాల క్రికెట్లో సీకే నాయుడు వీవీఎస్ ఎంఎస్కే పరుగులాటలో రామిరెడ్డి చదరంగంలో హంపీలో భారతి హారిక హరికృష్ణ లలిత్ బాబు అర్జునుడు ఏకలవ్య శరం పరం పరకీర్తి సాధించెను చెరుకూరి లెనిన్ బాణకీర్తి పరశురామ విశ్వామిత్ర ద్రోణ స్వధామ విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక అనాథుల మహోన్నత విజయవాటిక ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు
తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు తెలుగు తల్లి ఇక్కడే ఉండి చివరికి కూడా మొత్తం 33 నిమిషాల పాటని కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా అందరూ కూడా కొరియోగ్రఫీ అది ఎక్కడ మిస్ కాకుండా చేశారు. ఇంతసేపు కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళ యొక్క సంకల్పాన్ని అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నారు. మరి 64 మంది పిల్లలు మన జిల్లా పిల్లలు, మన ఏలూరు రాష్ట్ర పిల్లలు ఎంత అద్భుతంగా మరి నృత్య కళారూపాన్ని ప్రదర్శించి మనల్ని ఎంతో పరవశం చేసినందుకు వాళ్ళ పిల్లలకి నా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంత బాగా వాళ్ళతో ప్రాక్టీస్ చేయించినటువంటి టీచర్స్ కి, మరి అదేవిధంగా అన్ని ముందుండి నడిపించిన రాజేష్ గారికి, వాళ్ళ టీంకి, మరి మన అధికారులందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి వినపడాలని మీరు క్లాస్ కొట్టాలి, పిల్లల్ని ఆశీర్వదించాలి. చాలా బాగా చేశారండి. తెలుగు జాతి గొప్పదనం, మన కొత్త రాష్ట్రం యొక్క గొప్పతనం, కానీ మన కళలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళల గొప్పతనం అన్నీ ఎంతో బాగా ఆ నృత్య రూపంలో మనకి చూపించడం జరిగింది. నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి,
కార్యక్రమం పాల్గొన్న అన్ని శాఖల అధికారులు మండల కోటి సీతంబను రాముడు కారడవికి పంపించినది కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది కన్న కొడుకునే కాదని నేడి కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం దహించిన అది ధర్మం కనుక సహించాలి అది సత్యం కనుక కృషించిన నశించిన అది న్యాయం కనుక ఆ న్యాయమే నా దైవం కనుక